జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు 3 సంవత్సరములు నడియాడి స్వామివారి పాద స్పర్శతో పునీతమైన శ్రీక్షేత్ర ఔదుంబర్ క్షేత్రం గురించి తెలుసుకుందామండి. మేము శ్రీక్షేత్ర గాణగాపురం మరియు శ్రీక్షేత్ర నరసోబావాడి వెళ్ళి ఔదుంబర్ కూడా దర్శించుకున్నామండి. శ్రీక్షేత్ర ఔదుంబర్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉంది. ఇది చాలా శక్తివంతమైన దత్తక్షేత్రం అండి. ఈ ఔదుంబర్ క్షేత్రంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చాతుర్మాసం కూడా చేశారండి. ఇక స్వామివారు ఈ క్షేత్రంలో చేసిన లీలల గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదండి, నదికి అవతల ఒడ్డున కనిపిస్తున్నది భువనేశ్వరి మాత. ఇప్పుడు స్వామివారు ఇక్కడ ఏం లీల చేశారో చూద్దాం. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగుతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కన్వశాఖీయుడు. మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన 1 సంవత్సరానికే మేనమామ కూడా చనిపోవడం వలన అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మ వ్యర్థం. విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంటనండే ఉండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు గనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతన్నెవరూ అనుసరించరు, ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు పాపం ఆ బాలుణ్ణి. అతడు అందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే గాని నేనేమి చేయగలను? పూర్వజన్మలలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడింది. నాకు దయతో విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు, నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీదేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు అమ్మవారి సన్నిధిలో గడిచేసరికి ఆ తల్లి అతనికి దర్శనమియ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి దేవి అతడికి కలలో కనిపించింది. నాయనా, నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము. అపార శక్తిమంతుడు. నీ కోరిక తప్పక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారము చేశాడు. శ్రీ గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చెయ్యి నుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమే గాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీ గురుని హస్త స్పర్శ వలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీ గురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలదయ్యింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి కరుణ అపారము. అంతటి గొప్ప క్షేత్రమే శ్రీ ఔదుంబర క్షేత్రం. ఎవరైనా సరే అనన్యమైన భక్తి విశ్వాసాలతో
స్వామివారిని సేవిస్తారో వారికి ఎటువంటి లోటు ఉండదు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు అపారమైన కరుణామూర్తి. జ్ఞాన, యోగ, భక్తి అన్ని సాధనా మార్గాలకి దత్తాత్రేయ స్వామియే మూలమని అన్ని శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. అందుకే ఆ దత్తమూర్తిని ప్రేమతో, నిశ్చల భక్తితో, జపంతో, నామస్మరణలతో, సంకీర్తనలతో, స్తోత్ర పారాయణలతో, గురుచరిత్ర పారాయణతో, భజనలతో, ధ్యానంతో, తపస్సుతో, స్మరణ, వ్రత, పూజ ఈ ఏ మార్గాల ద్వారా అయినా దత్తాత్రేయ స్వామిని సులభంగా మనం పొందవచ్చు. దత్తాత్రేయ స్వామి వారు విశ్వగురువు. గురు శిష్యుల సాంప్రదాయంకి, విశ్వంలో సకల సాంప్రదాయాలకు మూలం దత్తాత్రేయ తత్వమే. ఈ దత్త ఉపాసనలో దత్తస్వామి స్మర్తృగామిగా తన బిడ్డలకు యోగశక్తిని దత్తం చేస్తారు. దత్తాత్రేయ అవతారాలలో ధర్మ ప్రతిష్టతో పాటు అందరిలో ధర్మం మేలుకొల్పడం ఉంటుంది. అందుకే మనస్సు, వాక్కు, బుద్ధి, చిత్తం, ఊహ, తర్కంలకు అందని ఆ పరమాత్మ తనకు తానే సద్గురువు అయిన దత్త రూపంలో వచ్చి దర్శనమిచ్చి దర్శన, స్పర్శ, సంభాషణ, బోధ, తపస్సుకు కరిగి ఇవి ఆచరించే వారిని తరింపచేస్తున్నారు. స్వామి తన భక్తుల కోసం దిగి వస్తాడు. స్వామివారి నామం చెప్పుకుంటూ మనం కూడా ప్రతిక్షణం తరిద్దాం. మీరు చూస్తున్నారు కదా అండి, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని శ్రీ ఔదుంబర్ క్షేత్రంలో స్వామివారిని చూడండి. మేము శ్రీ నరసోబవాడి క్షేత్రంలో స్వామిని దర్శించుకొని అక్కడే భోజనం చేసి ఈ క్షేత్రానికి వచ్చామండి. నరసోబవాడి నుంచి సాంగ్లీ వెళ్ళే బస్సు ఎక్కితే, సాంగ్లీలో దిగితే అక్కడ నుండి శ్రీక్షేత్ర ఔదుంబర్కు వెళ్ళే బస్సులో ఎక్కాలండి. నరసోబవాడి క్షేత్రం నుండి ఔదుంబర్ క్షేత్రానికి దాదాపుగా 1.5 గంట అలా పడుతుందండి మనకి ప్రయాణం. మనం ఔదుంబర్లో దిగాక ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుందండి స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఆర్చ్ నుండి మనకు 2 కిలోమీటర్లు పడుతుందండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళడానికి అక్కడ ఏమీ మనకు ఆటోలు అయ్యి సౌకర్యం ఉండదండి. మేము దిగినప్పుడు ఎవరో పాపం అక్కడ ఒక కారు ఆయన వెయిట్ చేస్తున్నారండి. మమ్మల్ని గుడి దగ్గర డ్రాప్ చేశారు ఆ 2 కిలోమీటర్స్ ఆయన కారులో ఎక్కించుకుని. ఇదంతా దత్తస్వామి లీలలు. దత్తస్వామి ఎంత గొప్పవారో ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా సరిపోదండి. తన భక్తులను ప్రతీక్షణం కాపాడుతూ భక్తులతోనే ఉంటారు స్వామి. మేమైతే అక్కడకు శ్రీక్షేత్ర ఔదుంబర్ వెళ్ళేసరికి దాదాపుగా మధ్యాహ్నం 2:30 అలా అయిందండి టైము. మేము అక్కడికి వెళ్ళగానే మొదటగా కృష్ణానదిలోకి వెళ్ళాము. అక్కడ స్నానం చేయాలనిపించింది, కానీ మేము బట్టలు అవి తీసుకుని వెళ్ళలేదండి. దర్శించుకుని మళ్ళీ తిరిగి నరసోబవాడి వచ్చేస్తాం కదా అని మామూలుగా వెళ్ళిపోయాము. కానీ కృష్ణానదిలో దిగగానే మాకు స్వామివారు ఈ నదిలోనే కదా స్నానం చేశారు, 3 సంవత్సరములు స్వామివారు ఇక్కడే ఉండి ఇక్కడ త్రికాల అనుష్ఠానం కూడా చేసుకునేవారు. ఇంకా మాకు స్నానం చేయాలనిపించి మేము ఇంకా నదిలోనే స్నానం చేశామండి. స్నానం చేసి అలా ఎండకు కాసేపు నుంచున్నాము. బట్టలు అలా ఆరిపోయాయి. అప్పుడు స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ స్వామిని దర్శించుకుని శ్రీగురు చరిత్ర చదువుకుంటూ కూర్చున్నాము. తర్వాత కాసేపటికి బ్రాహ్మణులను ఇక్కడ మీరేమైనా గోత్రనామాలు చదువుతూ పూజ చేస్తారా అని అడిగాము. కానీ వారు మా చేత స్వామివారికి హారతి ఇప్పించారండి. ఆ ఆనంద క్షణాలైతే నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. నేను నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. ఎందుకంటే ఒక మహాక్షేత్రం, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు నడియాడి 3 సంవత్సరములు అక్కడే ఉండి స్వామి ఆ నేలను పునీతనం చేసిన ప్రదేశం అండి అది. ఆ భగవంతుడు, ఆ దత్తమూర్తికి హారతి ఇవ్వడం అంటే చిన్న మాటలు కాదండి. నాకు నా జీవితంలో చాలా ఆనంద క్షణాలు. స్వామివారికి హారతి ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి.
నేనలా గోత్రనామాలు చదువుతారా అని ఎందుకు అడిగానో తెలీదు. వాళ్ళైతే గోత్రనామాలు చదవలేదు గానీ, మా చేత హారతి మాత్రం ఇప్పించారు స్వామివారికి. ఇదంతా స్వామివారి లీల అనిపించిందండి నాకైతే. ఎందుకంటే అంతటి మహాక్షేత్రంలో హారతి ఇవ్వడం అంటే ఎంత భాగ్యమో! స్వామివారికి హారతి ఇచ్చే భాగ్యం మాకు కల్పించినందుకు ఆ దత్తస్వామికి నేను వేల వేల ధన్యవాదాలు చెప్పుకుంటాను. అక్కడ బ్రాహ్మణులు కూడా చక్కగా 2 వరుసలుగా కూర్చుని స్వామివారి స్తోత్రాలు చదువుతూ ఉన్నారండి. అప్పుడు బ్రాహ్మణులు మమ్మల్ని దత్తప్రసాదం ఉంది తీసుకోండమ్మా వెళ్ళి అని చెప్పారు. అక్కడే పక్కనే భోజన హాల్ ఉందండి. భోజనం అంతా అక్కడ పెడతారు. అయినా మేము నరసోబవాడిలో భోంచేసి వచ్చేసాము అప్పటికే. కానీ దత్తస్వామి తన బిడ్డలకు భోజనం పెట్టకుండా పంపడు కదా అండి. అప్పటికే టైం 4 అలా అవుతుంది. శ్రీక్షేత్ర ఔదుంబరలో ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి ఎంతో ఆనందించాం మేమైతే. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అలా టైం అయిపోయిందండి. ఇంక తిరిగి మేము నరసోబవాడి క్షేత్రానికి చేరుకొని అక్కడే ఉండి ఆ నెక్స్ట్ డే మరుసటి రోజు శ్రీక్షేత్ర కొలవాపురం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నామండి. చూస్తున్నారు కదా మీరు, మహాలక్ష్మి శ్రీక్షేత్ర కొల్వాపురం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. కొల్వాపూర్ క్షేత్రంలో అమ్మవారు త్రిమాతలుగా మనకు దర్శనమిస్తారండి. మొదటిగా మహాకాళి, తర్వాత మహాలక్ష్మి మరియు మహాసరస్వతి త్రిమాతలు కలిసి మనకు దర్శనమిస్తారండి. ఇక్కడ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు కొల్వాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చేతుల మీదుగా భిక్ష స్వీకరిస్తారు. ఇక్కడ మీరు దత్తస్వామి మూర్తిని కూడా దర్శించుకోవచ్చు. మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉంటారు స్వామివారు. నిరంతరం అందరం దత్తా 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 అనే నామస్మరణతో ఆనందిస్తూ పునీతులమవుదాం. మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వం దత్తార్పణమస్తు. తర్వాత మేము శ్రీక్షేత్ర కురువపురం వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు నేను వీడియో తీసి వీడియో రూపంగా చూపిస్తానండి. మేము దర్శించుకున్న క్షేత్రాలైతే శ్రీక్షేత్ర కురువపురము, గాణగాపురము, పిఠాపురము, అక్కల్కోట ఈ క్షేత్రాలైతే చాలాసార్లు దర్శించుకున్నాం. కానీ నరసోబవాడి మాత్రం మేము ఔదుంబరు ఇవన్నీ మొదటిసారిగా వెళ్ళామండి. ఇంకా వెళ్ళొచ్చిన కాడి నుంచి మనసంతా మళ్ళీ ఈ క్షేత్రాల మీదకే వెళ్తుంది. మళ్ళీ స్వామివారి అనుగ్రహం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఈ క్షేత్రాలు దర్శించుకుంటామా, స్వామివారి సన్నిధిలో ఎంత సమయం గడిపినా మనకు తనివి తీరదండి. ఆ దత్తమూర్తి అంత కరుణామయుడు. ఆ దత్త భగవానుడి ఆశీస్సులు మాపై మీపై మనందరిపైన ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై గురుదత్త.